హాయ్ హలో వెల్కమ్ టు జాడీ క్లాసెస్. ఈరోజు మనం పాలినోమియల్ చాప్టర్ నుండి గ్రాఫ్ను ఉపయోగించి జీరో వాల్యూస్ను ఫైండ్ అవుట్ చేయడం గురించి తెలుసుకుందాం. ఈ రకమైన ప్రశ్నలు కామన్ బోర్డ్ ఎగ్జామ్లో 6 మార్క్స్ ప్రశ్నలుగా రావడం జరుగుతుంది. ఓకే, గత పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చిన కొన్ని ప్రశ్నలను తీసుకొని ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, draw the graph of the polynomial p of x is equal to x square plus 3x minus 4, then find its zeros from the graph. అంటే ఈ యొక్క క్వాడ్రాటిక్ పాలినోమియల్ యొక్క జీరో వాల్యూస్ని గ్రాఫ్ను ఉపయోగించి కనుగొనాలి. ఓకేనా? ఇప్పుడు మనము గ్రాఫ్ను ఉపయోగించి కనుగొనాలి కాబట్టి తప్పకుండా మీకు బోర్డ్ ఎగ్జామ్లో ఒక గ్రాఫ్ పేపర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా సింపుల్గా మనము ఈ ప్రశ్నను సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మనము దీన్ని సాల్వ్ చేయడానికి ఒక టేబుల్ని తీసుకోండి. ఈ రకమైన ఒక టేబుల్ని గీయండి. అదే రకంగా గ్రాఫ్ని ఈ రకంగా సిద్ధం చేసుకోండి. ఓకే, ఒక హారిజాంటల్ లైన్ ఎక్స్ యాక్సిస్, అదే రకంగా వర్టికల్ లైన్ గీయండి, దాన్ని వై యాక్సిస్ అని పేరు పెట్టండి. అదే రకంగా ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ని జీరోగా తీసుకొని, ఓకే, జీరోకి రైట్ సైడ్ ఉన్న వాటిని పాజిటివ్ నంబర్స్ తీసుకోండి, లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని నెగిటివ్ నంబర్స్. అదే రకంగా జీరోకి కింద వైపు ఉన్న నంబర్స్ నెగిటివ్ నంబర్స్ తీసుకోండి, అప్ ఉన్న వాటిని పాజిటివ్ నంబర్స్గా తీసుకోండి. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 4 అని రాసుకోండి. ఓకే, ఇక్కడ కొన్ని ఎక్స్ వాల్యూస్ తీసుకొని y వాల్యూస్ను కనుగొందాం. కొన్ని ఎక్స్ వాల్యూస్ను తీసుకొని వై వాల్యూస్ను కనుగొని ఆ పాయింట్స్ని గ్రాఫ్లో ప్లోటింగ్ చేద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ పట్టికలో దీన్ని ఎక్స్ అనుకోండి, ఇక్కడ రాయండి. దీంట్లో 3 టర్మ్స్ ఉన్నాయి, 1 2 3. ఇక్కడ ఫస్ట్ టర్ము ఎక్స్ స్క్వేర్ రాయండి, సెకండ్ టర్ము 3x రాయండి, థర్డ్ టర్మ్ -4, ఇది y x, y. ఓకే, ఇక్కడ ఫస్ట్ మీరు తప్పకుండా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోండి. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0 స్క్వేర్ అంటే 0 వస్తుంది. అదే రకంగా 3x అంటే 3 ఇంటూ 0, 3 ఇంటూ 0 అంటే 0 వస్తుంది. అదే రకంగా -4. ఇక్కడ మూడింటిని యాడ్ చేసినప్పుడు 0 అండ్ 0 -4ను యాడ్ చేసినప్పుడు -4 రావడం జరుగుతుంది. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏముంది? ఎక్స్ వాల్యూ 0, y వాల్యూ -4 రావడం జరిగింది. ఓకే, దీన్ని మన గ్రాఫ్లో ప్లోటింగ్ చేయండి. x ఈక్వల్ 0 అంటే ఇది ఉంది. ఓకే, హారిజాంటల్ లైన్ పైన x ఈక్వల్ 0 ఇది ఉంది. y ఈక్వల్ -4 అంటే y ఈక్వల్ టు -4 ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి మనకు పాయింట్ని ఇక్కడ ప్లోటింగ్ చేయండి. ఇక్కడ 0, -4 అనే పాయింట్ని ప్లోటింగ్ చేయండి. x ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1. అదే రకంగా 3x అంటే 3 ఇంటూ 1, 3 ఇంటూ 1 3 అవుతుంది. ఇక్కడ -4 తీసుకోండి. ఇక్కడ చూడండి, ఇవన్నీ -4లే తీసుకోండి. మీరు ఒక్కసారి ఇవన్నిటిని -4 తీసుకోండి. ఇక్కడ ఈ మూడింటిని యాడ్ చేయండి. ఇక్కడ +1 ఈ యాడ్ చేసినప్పుడు 1 + 3 4, ప్లస్లు 4 ఉన్నాయి, మైనస్లు 4 ఉన్నాయి. కాబట్టి దీని వాల్యూ 0 రావడం జరిగింది. దీని వాల్యూ 0 అంటే y ఈక్వల్ టు 0 రావడం జరిగింది. చూడండి, ఇక్కడ x ఈక్వల్ టు 1 రావడం జరిగింది, y ఈక్వల్ టు ఏం రావడం జరిగింది? 0. కాబట్టి 1, 0. ఇక్కడ x ఈక్వల్ టు ఏంటి? 1, x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0. చూడండి, x ఈక్వల్ టు 1 ఉన్నది, y ఈక్వల్ టు 0 ఇక్కడనే ఉంటుంది. కాబట్టి 1 0 ఇక్కడ ప్లోటింగ్ చేయండి. ఈ రెండు పాయింట్స్ని కలపండి. ఓకే, రైట్. ఇప్పుడు మళ్ళీ x ఈక్వల్ టు 2 తీసుకోండి. x ఈక్వల్ టు 2 తీసుకోండి. x ఈక్వల్ 2 తీసుకున్నప్పుడు 2 స్క్వేర్ అంటే x ఈక్వల్ 2 అన్నప్పుడు x స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4. అదే రకంగా 3 ఇంటూ 3x ఈక్వల్ టు 3x, x ఈక్వల్ 2 కాబట్టి ఇక్కడ 6 రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మూడింటిని యాడ్ చేసినప్పుడు ఇక్కడ ప్లస్లు 10 ఉన్నాయి, మైనస్లు 1 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 6 రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ x వాల్యూ 2, y వాల్యూ 6 తీసుకోండి. ఇక్కడ ప్లోటింగ్ చేయండి. ఓకే, x ఈక్వల్ టు y ఈక్వల్ టు x ఈక్వల్ టు 2,
అదే రకంగా y ఈక్వల్ టు 6, y ఈక్వల్ టు 6. ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి రెండు? ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. కాబట్టి ఆ పాయింట్ తీసుకోండి. ఆ పాయింట్ ఏంటి? 2,6 అనే పాయింట్ ఉంది. దీన్ని ఈ రకంగా మీరు కలపండి. ఓకే, ఇప్పుడు ఈ యొక్క కరువు ఏ రకంగా ఉండాలి? యూ షేప్లో ఉండాలి. ఏ రకంగా? యూ షేప్లో ఉండాలి. యూ షేప్లో ఉండాలంటే ఇక్కడ యూ షేప్లో ఇది రావడం జరిగింది. యూ షేప్లో రావడం జరిగింది. ఈ కరువు ఎటు వెళ్ళాలి? మళ్ళీ లెఫ్ట్ సైడ్ రావాలి. లెఫ్ట్ సైడ్ మూవ్ కావాలి. లెఫ్ట్ సైడ్ మూవ్ కావాలంటే ఇటు నుంచి ఇటు మూవ్ కావాలి. ఇటు నుంచి మూవ్ కావాలంటే మనకు ఏ నంబర్స్ ఎక్స్ వాల్యూ తీసుకోవాలి? నెగిటివ్ నెంబర్ తీసుకోవాలి. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనము నెగిటివ్ వాల్యూస్ తీసుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ వాల్యూ తీసుకుందాం. -1 తీసుకోండి. -1 అన్నప్పుడు ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? చూడండి, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఉన్న కాడ -1 పెట్టామనుకోండి. ఇక్కడ -1 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు 1 రావడం జరిగింది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 అన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అదే రకంగా 3x అంటే చూడండి, 3 ఇంటూ ఎక్స్. 3x వాల్యూ ఎంత? 3 ఇంటూ ఎక్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకున్నాం మనం? -1. కాబట్టి ఇది -3. కాబట్టి దీని వాల్యూ -3 తీసుకోండి. చూడండి, ఈ మూడింటిని మనము యాడ్ చేయండి. ఎన్ని ఉన్నాయి? మైనస్లు ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ప్లస్లు 1 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వాల్యూ -6 రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1, వై ఈజ్ ఈక్వల్ టు -6 రావడం జరిగింది. దీన్ని మనము గ్రాఫ్లో ప్లోటింగ్ చేద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1. ఎక్స్లో ఎక్స్ యాక్సెస్ పైన ఉన్న నంబర్ ఇక్కడ ఎంత ఉంది? -1. వై ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? -6. -6 అంటే ఇటు ఉంటుంది. ఇది ఈ నంబర్ మనకు ప్లోటింగ్ చేయండి. ఇప్పుడు ప్లోటింగ్ చేసినప్పుడు ఈ కర్వ్ ఇక్కడ ఏముంటుంది? -1 ఇంటూ -1 -6. ఇక్కడ -1 -6 ఇట్లా రావడం జరిగింది. ఇప్పుడు మీరు కర్వ్ని జాయిన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా జాయిన్ చేయండి. ఇది 3 రకాలుగా జాయిన్ చేసేటప్పుడు చాలా అబ్జర్వ్ చేయండి. చాలా నీట్గా జాయిన్ చేయండి. వీటిని నీట్గా కలపండి. ఈ పాయింట్స్ని. చూడండి, ఈ పాయింట్ కలిపినప్పుడు ఈ రకంగా గీయండి. 1 దగ్గర, అదే రకంగా 4, అదే రకంగా 6. తర్వాత ఇప్పుడు -2 తీసుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 తీసుకోండి. -2 హోల్ స్క్వేర్. -2 హోల్ స్క్వేర్ అంటే 4 ప్లస్ 3x అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 కాబట్టి -6. కాబట్టి ఇక్కడ -6 రావడం జరిగింది. చూడండి, ఈ మూడింటిని యాడ్ చేయండి. 4 + 4 -6 -4 యాడ్ చేసినప్పుడు -6 రావడం జరుగుతుంది. కాబట్టి దీని వాల్యూ -6. ఓకే, కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు -2, x ఈజ్ ఈక్వల్ టు -2, y ఈజ్ ఈక్వల్ టు -6. ఓకే, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు -2, y ఈజ్ ఈక్వల్ టు 2 అన్నప్పుడు ఇక్కడ ప్లోటింగ్ చేయండి. x ఇది -2 -6 రావడం జరిగింది. కాబట్టి ఈ కర్వ్ ఈ రకంగా జాయిన్ చేయండి. అదే రకంగా -3 తీసుకోండి. x ఈజ్ ఈక్వల్ టు -3 తీసుకోండి. -3 హోల్ స్క్వేర్. -3 హోల్ స్క్వేర్ అంటే 9. 3 ఇంటూ -3. 3 ఇంటూ -3 అంటే ఎంత అవుతుంది? -9. అదే రకంగా 4. చూడండి, ఇక్కడ ప్లస్ ఈ మూడింటిని యాడ్ చేసినప్పుడు ఏమొస్తుంది? -4 రావడం జరుగుతుంది. x ఈజ్ ఈక్వల్ టు -3, y ఈజ్ ఈక్వల్ టు -4. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 3, x ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది ఇక్కడ, y ఈజ్ ఈక్వల్ టు -4 అంటే ఇక్కడ రావడం జరిగింది. ఓకే, చూడండి, ఈ పాయింట్ మనము ప్లోటింగ్ చేయండి. ఓకే, -3 -4. ఓకే, అదే రకంగా x ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుందాం? -4 తీసుకోండి. x ఈజ్ ఈక్వల్ టు -4 తీసుకోండి. -4 హోల్ స్క్వేర్ అంటే -4 హోల్ స్క్వేర్ అనుకోండి. ఎంత వస్తుంది? 16 రావడం జరుగుతుంది. -3 ఇంటూ -4. 3 ఇంటూ -4 అంటే -12.
అదే రకంగా -4. చూడండి ప్లస్లు ఈ మూడింటిని యాడ్ చేసినప్పుడు ప్లస్లు 16 ఉన్నాయి, మైనస్లు 16 ఉన్నాయి కాబట్టి 0 వస్తుంది. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు -4 0 తీసుకోండి. x ఈజ్ ఈక్వల్ టు -4 అంటే x యాక్సెస్ పైన -4 ఎక్కడ ఉంటుంది? ఇది 0 అంటే y ఈక్వల్ 0 కూడా ఇది. కాబట్టి ఇక్కడ నంబర్ని ఫ్లోటింగ్ చేయండి. ఏమొస్తుంది? -4 అండ్ 0. ఈ కర్వ్ని కలపండి. అదే రకంగా ఇంకో పాయింట్ తీసుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు ఇంకో పాయింట్ తీసుకుందాం -5 తీసుకున్నప్పుడు -5 x² అంటే -5 హోల్ స్క్వేర్. -5 హోల్ స్క్వేర్ అంటే 25. అదే రకంగా 3 ఇంటూ -5 అంటే 15. అదే రకంగా -4. చూడండి -19 మైనస్లో 19 ఉన్నాయి, ప్లస్లో 25 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 6 రావడం జరిగింది. కాబట్టి y వాల్యూ 6 రావడం జరిగింది. x వాల్యూ -5, y వాల్యూ 6. చూడండి x యాక్సెస్ పైన -5, y యాక్సెస్ పైన 6 అంటే ఇక్కడ చూడండి 6 ఉన్నది. చూడండి ఇక్కడ 6 ఎక్కడికి x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు -6, x ఈజ్ ఈక్వల్ టు -5 ఎక్కడ అవుతుంది? ఇంటర్సెక్ట్ ఇక్కడ అవుతుంది. ఓకే, కాబట్టి మనకు -5 6 అనేది ఇక్కడ ఇంటర్సెక్ట్ కావడం జరిగింది. కాబట్టి ఈ లైన్ని ఇక్కడ డ్రా చేయండి. ఇప్పుడు చూడండి మనకు యూ షేప్లో ప్యారాబోలా రావడం జరిగింది. కాబట్టి ఈ ప్యారాబోలో ఎక్స్ యాక్సిస్ని ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ చేయడం జరిగింది? ఏ నంబర్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది? చూడండి ఎక్స్ యాక్సిస్ని ఇక్కడ 1 దగ్గర -4 దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. కాబట్టి ఈ యొక్క క్వాడ్రటిక్ పాలినోమియల్కి 0 వాల్యూస్ -4 అండ్ 1 కావడం జరుగుతుంది. కాబట్టి మనము ఇక్కడ కంక్లూజన్ రాయండి. -4 అండ్ 1 ఆర్ zeros of the quadratic polynomial అని రాస్తే ఈ రకంగా మనం గ్రాఫ్ను ఉపయోగించి 0 వాల్యూస్ను కనుగొనడం జరిగింది. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఈ క్యాల్కులేషన్ కరెక్ట్ చేస్తే ఈ గ్రాఫ్ అనేది ఈజీగా వస్తుంది. ఒకవేళ క్యాలిక్యులేషన్ తప్పు చేస్తే మీకు యూ షేప్లో కర్వ్ రాదు. అక్కడ యూ షేప్లో కర్వ్ రాలేదు అంటే మీరు క్యాలిక్యులేషన్లో ఎక్కడనో పొరపాటు చేస్తుందని భావించండి.